తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి అధికార స్థాయిలో ఉన్న వారికి కొంత అనుకూలంగాను, అనధికారంగా ఉండే వాళ్ళకి ప్రతికూలతలు వచ్చేటట్టుగా కనబడుతోంది. తర్వాత ఉద్యోగంలో ఉన్న వారికి గుర్తింపు రావడంతో పాటు స్థాన చలనాలు, మీరున్న ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి కానీ లేదా మీరున్న ఆఫీస్ నుంచి వేరే కొత్త ఉద్యోగంలో కానీ ఇలాగ ఏదో ఒక మార్పు అనేది ఈరోజు మీకు గోచరిస్తుంది. వ్యాపారంలో ఆర్థికంగా లాభము, కుటుంబంలో సుఖ సంతోషాలతో, శుభవార్తలతో, శుభకార్యాలకు సంబంధించిన చర్చలు కానీ నిర్ణయాలు కానీ తీసుకునేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. మిత్రులతో ఆనందంగా ఉంటారు, విందు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు కనబడుతుంది. కొత్త పనులు ఏవైనా మొదలు పెట్టాలి అని అనుకున్న వాళ్ళు ఈరోజు మొదలుపెట్టినట్టయితే, ఈ రాశిలో ఉండేవారు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే ఈరోజు మొదలుపెట్టినట్టయితే సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ శాతం కనబడుతున్నాయి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, సూర్యదేవుడికి అంటే ఉదయం పూట స్వామివారికి అర్ఘ్యాన్ని గనక ఇచ్చినట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతోంది. మీకు కలిసి వచ్చే రంగు బంగారు రంగు, పసుపు రంగు. అదృష్ట శాతము అంటే మీకు బాగా కలిసి వచ్చే శాతము 97గాను, కొంత ప్రతికూలత 3%గానే కనబడుతోంది. కాబట్టి ఈ రాశిలో ఉండేవారు ఈ రోజును అస్సలు వృధా చేసుకోకండి. తదుపరి రాశి కన్యారాశి. ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో మద్దతు పెరగడంతో పాటు పాత బకాయిలు కూడా ఈరోజు మీకు చేతికి అందే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అయితే కుటుంబ సభ్యుల మద్దతు మీకు ఉండడంతో పాటు ఒక కీలకమైన అంశం కానీ ఒక కీలకమైన వార్త కానీ మీకు సంతోషాన్ని కలిగించే అవకాశం ఎక్కువ కనబడుతోంది. అయితే ఆరోగ్యం చూసినట్టయితే కనుక సాధారణంగానే ఉంటుంది కానీ ఎటువంటి అనారోగ్య సూచనలు అయితే కనిపించట్లేదు. చిన్న చిన్న ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. క్షేత్ర దర్శనం కనబడుతోంది. కళారంగంలో ఉన్న వారికి మంచి పేరు ప్రఖ్యాతలు రావడంతో పాటు అవకాశాలు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, గణపతికి ఆలయంలో పూజ చేయడంతో పాటు స్వామివారికి ఇష్టమైన బెల్లాన్ని కానీ మోదకాలను కానీ అంటే స్వామివారికి నివేదన చేసినట్టయితే మీకు గ్రహరీత్యా కానీ లేదా ఏవైనా ఆటంకాలు ఉంటే తొలగిపోయే అవకాశం కనబడుతుంది. అదే మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు. అదృష్ట శాతము 94గాను, ప్రతికూలత 6%గానే కనబడుతుంది. అంటే చాలా చాలా లక్కీ రోజు అనమాట ఈరోజు. మీకు దీన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి తులారాశి. కొత్త ఒప్పందాలకు లాభాలు తెచ్చిపెడతాయి. అంటే ఏమైనా అగ్రిమెంట్లు చేయాలన్నా భాగస్వామ్యం గురించి కానీ లేదా అంటే వ్యాపారం గురించి కానీ లేదా ఉద్యోగంలో కానీ ఏదైనా మీరు సంతకాలు పెట్టాలన్నా అగ్రిమెంట్లు చేసుకోవాలన్నా కొత్తగా ఏది స్టార్ట్ చేయాలన్నా ఈరోజు బాగా కలిసి వచ్చే అవకాశం కనబడుతుంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. మిత్రులతో కలయికాలు జరుగుతాయి. మంచి ఆనందంగా ఉండే అవకాశం కనబడుతుంది. ప్రేమ జీవితం కొన్ని మార్పులు జరిగే అవకాశం కనబడుతోంది. అంటే మిమ్మల్ని వదిలేసి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కానీ లేదా వాళ్ళని వదిలేసి సంథింగ్ అంటే మీకు ప్రతికూలతలే ప్రేమ విషయంలో గోచరించడంతో పాటు వదిలి వెళ్ళడం కానీ లేదా అంటే దూరం అవ్వడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి. అదే కుటుంబంలో మాత్రము ఆనందకరమైన వాతావరణము, శుభకార్యాలకు సంబంధించినటువంటి అనుకూలమైన రోజు ఈరోజు. కాబట్టి ఎవరూ వృధా చేసుకోకండి. తర్వాత వ్యాపారం చూసినట్టయితే కనుక వ్యాపారంలో వృద్ధి కనబడుతోంది, లాభాలు కూడా కనబడుతున్నాయి. మానసిక ప్రశాంతత ఎక్కువగా ఈరోజు కనబడుతోంది. అంటే అలజడులు ఏమీ ఈరోజు మీకు ఉండబోవట్లేదు. అయితే పరిహారంగా శుక్రదేవుడికి అంటే నవగ్రహాలలో శుక్ర భగవానుడికి తెల్ల పువ్వులతో కనుక పూజ చేసినట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతోంది. మరి స్వామివారికి తెల్ల పువ్వులు అంటే మీరు కంగారు పడవచ్చు లేదా తెలియకపోవచ్చు. అంటే ఏమీ లేదు, మీరు పూజ చేసుకునేటప్పుడు శుక్ర గాయత్రి కానీ శుక్ర భగవానుడి యొక్క 108 నామాలు కానీ చదివేటప్పుడు తెల్లని పువ్వులతో పూజ చేసినట్టయితే కనుక శుక్రగ్రహ అనుగ్రహం కలుగుతుంది. మీకు కలిసి వచ్చే రంగు నీలిరంగు. అదృష్ట శాతము 98, దురదృష్ట శాతము 2% ఉంది. అంటే ఈరోజు మీకు చాలా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి గతంలో ఎదురైన ఏవైనా సమస్యలు ఉంటే కనుక కుటుంబంలో కానీ మీ వ్యాపారంలో కానీ మీ వ్యక్తిగతంగా కానీ ఇలాగ ఏ సమస్యలతోనైనా ఈరోజు ఈ రాశి వాళ్ళు ఉన్నట్టయితే కనుక వాటికి సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం చాలా ఎక్కువ శాతం కనబడుతోంది. ఉద్యోగంలో ఉన్న వారికి ఉన్నతమైన స్థానం రావడము, మీరు చేసే స్థానం కన్నా హై ఎండ్ పొజిషన్ వచ్చే అవకాశం కనబడుతోంది. దానికి సంబంధించిన ప్రయత్నాలు ఏమైనా ఉంటే చేసుకోవచ్చు. ఆర్థిక లాభాలు కనబడుతున్నాయి. కుటుంబంలో శుభకార్యాలకు సంబంధించిన సూచనలు కానీ ఆకస్మిక ధనప్రాప్తి కానీ ఆ శుభకార్యాలు మరింత ముందుకు వెళ్ళే అవకాశాలు ఈరోజు ఎక్కువ కనబడుతున్నాయి. మిత్రుల మద్దతు లభిస్తుంది. ప్రేమ విషయాల్లో మాత్రము ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేసుకోండి. కొంత ఇబ్బందికరంగాను కొంత చెడుగాను గోచరిస్తోంది. ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పదగిన హెచ్చరిక. అయితే
మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు శివలింగానికి మీ చేత్తో పూజ చేసుకోవడం కానీ లేదా ఆలయంలో అభిషేకం చేయించుకోవడం కానీ చేస్తూ బిల్వదళాలను స్వామివారికి సమర్పించండి. మీకు కలిసి వచ్చే రంగు నలుపు రంగు, అదృష్ట శాతం 95, దురదృష్ట శాతం మాత్రము 5% కనబడుతోంది. చాలా చక్కని రోజు, వృధా చేసుకోకండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.